హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ఫ్యూచర్స్లో మరియు ఆప్షన్స్లో ప్రీవియస్ మా ఛానల్లో చాలా వీడియోస్ చేశాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు తమ్నైల్ మీద చూసినట్టు అతి తక్కువ అమౌంట్తో 1000 రూపీస్తో మ్యాక్స్ ఎంత అమౌంట్ అయినా మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఈ వీడియోలో వచ్చేసరికి మనం తక్కువ అమౌంట్తో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలనే దాని గురించి క్లియర్గా చూడబోతున్నాం. సో మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అన్నిట్లో ట్రేడింగ్ చేయొచ్చు. సో వీళ్ళు వచ్చేసరికి మనకి ట్రేడింగ్ వచ్చేసరికి ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్, క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్స్లో మరియు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు 24/7. అంటే రోజుకి 24 గంటలు 365 డేస్. క్రిప్టో కరెన్సీస్ అనే ఎక్స్చేంజ్కి హాలిడే అనేది ఉండదు. సో ప్రతిరోజు ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. వీళ్ళు వచ్చేసరికి మనకి ఇండియన్ యూజర్స్ కోసం ఇది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇంటర్నేషనల్ వైజ్ ఉంది. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఇండియన్ యూజర్స్ కోసం తీసుకొచ్చింది. వీళ్ళు వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. వీఆర్ రిజిస్టర్డ్ విత్ FIU. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు కనపడుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ రిజిస్ట్రేషన్ ఐడి కూడా మనకి క్లియర్గా కింద చూపెడుతున్నారు. ఓకేనా. సో మన ఇండియన్ యూజర్స్ లీగల్గా ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు క్రిప్టో కరెన్సీస్లో. సో వీళ్ళు మనకి స్పాట్లో ప్రొవైడ్ చేస్తలేరు. డెరివేటివ్ సెగ్మెంట్లో వచ్చేసరికి ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్లో ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్స్లో వచ్చేసరికి మనం ఏ కరెన్సీస్లో ట్రేడింగ్ చేయొచ్చో ఒకసారి ఇక్కడ చూపెడతాను. ఫ్యూచర్స్లో వచ్చేసరికి మల్టిపుల్ కరెన్సీస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందులో పాపులర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది బిట్కాయిన్, ఇథేరియం అనేది టాప్ మోస్ట్ 2 క్రిప్టో కరెన్సీస్. ఇంకా మిగతా చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయిగా, అన్నిట్లో మీరు ఇక్కడ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు. ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యూచర్స్ వచ్చేసరికి బిట్కాయిన్, ఇథేరియం, SOL/USD, AVX అంటే ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్లో ఇక్కడ మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి బిట్కాయిన్లో 200x మార్జిన్ ప్రొవైడ్ చేస్తున్నారు లివరేజ్. అంటే ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో 1000 రూపీస్ ఉంటే 1000 × 200 టైమ్స్ 1000 రూపీస్ అంటే 2 lakhs వరకు మీరు ట్రేడింగ్ చేయొచ్చు 1000 రూపీస్తో. ఇలా లివరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు బిట్కాయిన్లో, ఇథేరియంలో, SOLలో, మిగతా ఇక్కడ ఉన్న క్రిప్టో కరెన్సీస్ అన్నిట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లిస్ట్లో చూపెడుతున్నారు కదా, ఈ అన్నిట్లో మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఇక్కడ మార్జిన్ ఎంత అనేది, లివరేజ్ ఎంత అనేది ఇక్కడ చూపెడుతున్నారుగా 20x 100x మీకు ఇక్కడ చూపెడుతుంది పక్కనే. సో అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలనే దాని గురించి ఒకసారి చూద్దాం. బిట్కాయిన్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. బిట్కాయిన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 200% లివరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు మ్యాక్స్ లివరేజ్తో ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు అతి తక్కువ అమౌంట్ తోటి. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇది బిట్కాయిన్ ఒకసారి నార్మల్ క్యాండిల్ స్టిక్స్ నుంచి ఏకీనాష్ క్యాండిల్ స్టిక్ యాడ్ చేసుకున్నాను. సో ఒక అడ్వాన్స్ ఇండికేటర్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఈ స్ట్రాటజీ కూడా చెప్పాను. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్ మనకి ఈరోజు డేట్ ఎక్కడుందో అక్కడి నుంచి యాడ్ చేసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసరికి 29. ఓకే. సో 29 నుంచి ఈరోజు డేట్ ట్రేడ్ అవుతున్నా. సో 29 ఇది వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వాల్యూమ్స్, హై వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, బై వాల్యూమ్స్ ఆర్ సెల్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయో క్లియర్గా చూపెడుతుంది. మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి బిట్కాయిన్ ఓపెన్ అయిన మార్కెట్ ఓపెనింగ్ టైం 29 డేట్ చూడండి. ఓపెన్ అయిన కాడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ప్రైస్ వచ్చేసరికి 83,600 నుంచి పెరగడం స్టార్ట్ అయింది. ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ 84,600 లెవెల్లో మనకు రెసిస్టెన్స్ తీసుకుని రివర్సల్ అయింది. సో ఇక్కడ దీన్ని బట్టి ఈ ఇండికేటర్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్కడ బయ్యర్ వాల్యూమ్స్ ఉన్నాయి, ఎక్కడ వాల్యూమ్స్ లేవు, ఎక్కడ హై వాల్యూమ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అంటారు. ఇదేంటంటే లైవ్ వాల్యూమ్స్, మనకి ఒక్కొక్క స్పెసిఫిక్ ప్రైస్ దగ్గర ఎక్కడ ఎంత బై వాల్యూమ్స్ ఉన్నాయా, సేల్ వాల్యూమ్స్ ఉన్నాయా దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. జనరల్గా మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వాల్యూ ఏరియా హై అంటారు. ఈ అప్సైడ్ ఏరియా ఉంది కదా, ఇక్కడ మనకు రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ఫాల్ అయింది. అంటే ఇక్కడ వాల్యూ ఏరియా, ఈ స్పెసిఫిక్ జోన్లో వాల్యూమ్స్ లేవు. ఇక్కడ వాల్యూమ్స్ లేవు కాబట్టి ఇక్కడ చూడండి స్పెసిఫిక్ జోన్లో వాల్యూమ్స్ లేవు. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరిగిన మార్కెట్ వాల్యూమ్స్ లేవు కాబట్టి ఒక్కసారి ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. మనకి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. ఇక్కడ చూడండి వాల్యూ ఏరియాలో
మళ్ళీ రివర్సల్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఏరియాని వాల్యూ ఏరియా ఐ అంటారు, ఈ డౌన్ ఏరియాని వాల్యూ ఏరియాలో, అండ్ ఆల్సో ఈ రెడ్ లైన్ ఉంది కదా పాయింట్ ఆఫ్ కంట్రోల్, పిఓసి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఈ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ కంట్రోల్లో హై వాల్యూమ్స్ ఉండే ఏరియా. సో ఇక్కడ మనకి బై వాల్యూమ్స్ ఉన్నాయా, సెల్ వాల్యూమ్స్ ఉన్నాయా, ఇక్కడ బార్స్ బట్టి మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ బార్స్ ఉన్నాయా, ఈ గ్రీన్ బార్స్ వచ్చేసరికి బై వాల్యూమ్స్, ఈ రెడ్ బార్స్ అనేది మనకి సెల్ వాల్యూమ్స్. మీ అందరికి తెలిసి ఉంటుంది, రెడ్ అనేది బేరిష్ మూమెంట్కి, గ్రీన్ అనేది బుల్లిష్ మూమెంట్కి. ఈ విధంగా బై డిఫాల్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి బై డిఫాల్ట్ ఏ విధంగా ఉంటుందో వాల్యూమ్ ప్రొఫైల్ ఒకసారి మీకు చూపెడతాను. అప్లై డిఫాల్ట్ కొట్టి, సో డిఫాల్ట్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. వాల్యూమ్ ప్రొఫైల్ యాడ్ చేసుకోగానే ఈ విధంగా ఉంటుంది బై డిఫాల్ట్. మనం ఇక్కడ ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి మనకి వాల్యూమ్ వచ్చేసరికి డెల్టా యాడ్ చేసుకుంటాం, స్టైల్ వచ్చేసరికి వాల్యూస్ కనపడేటట్టు. ఓకేనా. ఇంకోటి అప్ వాల్యూమ్స్ అంటే మనకి బుల్లిష్ కాబట్టి ఇది కొద్దిగా బుల్లిష్ లాగా పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ డౌన్ వాల్యూమ్స్ వచ్చేసరికి బేరిష్ లాగా. ఓకేనా. వాల్యూ ఏరియా అప్, ఇది గ్రీన్గా థిక్నెస్ కొద్దిగా పెంచుకుంటాం. వాల్యూ ఏరియా డౌన్, రెడ్ బేరిష్. ఓకేనా. పాయింట్ ఆఫ్ కంట్రోల్, డెవలపింగ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్, డెవలపింగ్ వాల్యూ ఏరియా ఈ రెండు కూడా టిక్ చేసుకోండి. సో ఏంటంటే మీకు ఇక్కడ జనరల్గా ఏం అర్థమవుతుందంటే ఈ స్పెసిఫిక్ బ్లూ లైన్ అనేది వాల్యూ ఏరియా హై డెవలప్ అవుతుందని, ఈ లో ఉంది కదా బిలో లైన్ ఫామ్ అవుతుంది కదా, వాల్యూ ఏరియా లో ఫామ్ అవుతుందని ఇక్కడ తెలుస్తుంది. అందుకే మీరు స్పెసిఫిక్ జోన్లో ఈడ సపోర్ట్ తీసుకుంటుంది చూడండి, ఫాల్ అవుతుంది, సపోర్ట్ తీసుకొని ఫాల్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ మీకు రెడ్గా ఫామ్ అవుతుంది కదా, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ డెవలప్ అవుతున్న ఏరియా. ఇది ఫిక్స్డ్, ఇక్కడ మీకు ఫిక్స్డ్ వాల్యూ ఏరియా హై. ఇవి వచ్చేసరికి వాల్యూ ఏరియా హై డెవలప్ అవుతున్న లైన్, ఇది వాల్యూ ఏరియా లో డెవలప్ అవుతున్న లైన్. ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే చెప్పాను ఆల్రెడీ మనకి హై వాల్యూమ్స్. ఇక్కడ రెడ్ ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ రెడ్ లైన్, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ డెవలప్ అవుతున్న లైన్ అన్నమాట. అంటే మనకి వచ్చేసరికి ఇవి ఫిక్స్డ్ రేంజ్ కాకుండా ఇవి వేరియబుల్గా చేంజ్ అవుతున్న ఏరియాస్ అన్నమాట. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. లైవ్లో మనకి ఇక్కడ బై వాల్యూమ్స్ ఉన్నాయి, ఎక్కడ సెల్, అంటే ఈ స్పెసిఫిక్ జోన్లో మనకి ఇక్కడ దాకా వెళ్తుంది మార్కెట్, ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వాల్యూమ్స్ లేవు, రివర్సల్ అవుతుందండి. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ, సో మీరు ఎనీ టైం ఫ్రేమ్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. 5 minutes ఆర్ 15 minutes ఆర్ 30 minutes ఎనీ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోవచ్చు ఈ ఇండికేటర్. ఓకేనా. చూడండి, ఇది 15 minutes. ఓకేనా. ఇక్కడికి వెళ్ళింది, రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ మనకి కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఈ విధంగా మనం బిట్కాయిన్లో ఎగ్జాంపుల్ ఇక్కడ బై సిగ్నల్, ఇక్కడ ఏంటంటే బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, ఎగ్జాంపుల్ బై చేయాలనుకుంటున్నారు అతి తక్కువ అమౌంట్తో. నేను 0.02 క్వాంటిటీ రిక్వైర్డ్ మార్జిన్ వచ్చేసరికి $20. ఇక్కడ నేను పోర్ట్ఫోలియో చేంజ్ చేసుకుంటా ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇక్కడ పోర్ట్ఫోలియో వచ్చేసరికి మనకి ఐసోలేటెడ్ మార్జిన్ ఫ్యూచర్లో వచ్చేసరికి ఐసోలేటెడ్ మార్జిన్. సో 0.02 క్వాంటిటీకి ఎంత అడుగుతుంది, జస్ట్ $8, అంటే 700 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చెప్పాను కదా, 700 to మ్యాక్స్. మీరు క్వాంటిటీ, మీ దగ్గర మనీ ఎక్కువ ఉంటే క్వాంటిటీ సైజ్ పెంచుకోవచ్చు. 0.05 $20 అంటే 1500 రూపీస్. సో మీ దగ్గర మనీ బట్టి, మీ దగ్గర అతి తక్కువ అమౌంట్ ఉంది, 0.0 క్వాంటిటీ అంటే $5, $4 అంటే జస్ట్ 400-500 రూపీస్తో కూడా ట్రేడ్ చేయొచ్చు, అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ చేయొచ్చు. ఓకేనా. మీకు ఇక్కడ మార్జిన్ సెటప్ కూడా 200%, ఆటోమేటిక్ సెటప్ ఉంటుంది. మార్జిన్ సెటప్ అనేది 200%. సో అతి తక్కువ మార్జిన్తో మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఓకేనా. 0.01 క్వాంటిటీ, బీటీసీ క్వాంటిటీ. ఓకేనా. లాట్స్లో కాదు, మనం బీటీసీ క్వాంటిటీలో. సో మీ దగ్గర మ్యాక్స్ ఎంత ఉంటే అంత. బిట్ కాయిన్లో వచ్చేసరికి ఈ విధంగా, ఇథేరియంలో వచ్చేసరికి సో మీరు 500 రూపీస్ నుంచి మ్యాక్స్ ఎంతైనా, మీరు 10,000 20,000 ఎంతైనా చేయొచ్చు. సో ఇథేరియంలో సేమ్, ఇథేరియంలో కూడా 0.5 క్వాంటిటీ, జస్ట్ బై ఆర్డర్ కొడితే సరిపోతుంది. ఎంత, జస్ట్ 400 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఇలా అన్ని క్రిప్టో కరెన్సీస్లో, ఇక్కడ చూపెడుతున్న అన్ని క్రిప్టో కరెన్సీస్లో మీరు ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 500 to 1000 మీ దగ్గర మనీ బట్టి క్వాంటిటీ సైజ్ ఇక్కడ పెంచుకోవాలి, తగ్గించుకోవాలనేది ఇక్కడ లివరేజ్ ఎంత అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు.
సో ఇదన్నమాట మనం వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఒక అడ్వాన్స్ ఇండికేటర్ యూజ్ చేసుకొని మార్కెట్ మూవ్మెంట్ బట్టి ట్రేడింగ్ చేయొచ్చు ఈ విధంగా. సో ఫ్రెండ్స్ వీటి మీదనే మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్స్ చూపెడతాను. సో సేమ్ వీటి మీదనే అతి తక్కువ అమౌంట్ తోటి జస్ట్ 1000 to 1500 రూపీస్తో ట్రేడ్స్ తీసుకునే విధంగా మనం ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఇక్కడ ఆప్షన్స్లో క్రియేట్ చేసాం, ఫ్యూచర్స్లో క్రియేట్ చేసాం. సో ఇవి వచ్చేసరికి ఆప్షన్స్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీ. ఈ 4 స్ట్రాటజీస్ కలిపి మీరు 1500 రూపీస్తో ట్రేడింగ్ చేస్తూ ఆప్షన్ స్ట్రాటజీస్. ఇప్పుడు మీకు ఫ్యూచర్స్లో చూపెట్టానుగా ఫ్యూచర్ స్ట్రాటజీ మల్టిపుల్ టైం ఫ్రేమ్లో అతి తక్కువ అమౌంట్తో 1500 రూపీస్తో ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. ఇవి ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఒకసారి మీకు లైవ్లో చూపెడతాను అవి కూడా. సో ఇవి లైవ్లో మీకు డిప్లాయిడ్ పేజ్లో చూపెడతాను. మీకు ఇక్కడ లైవ్లో చూపెడతాను. ఇవి ఇప్పుడు లైవ్లో రన్ అవుతున్నాయి. ఇవి ఆటోమేటిక్ అంటే మనం ట్రేడ్స్ ఒకసారి సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అదే ట్రేడ్స్ తీసుకుంటుంది. ఇవి హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఫ్యూచర్ స్ట్రాటజీస్, 2 అవర్స్, 5 మినిట్స్ ఇలా ఓకేనా ఇక్కడ రన్ అవుతున్నాయి. సో ఈ విధంగా మీరు ఇవి ఆటోమేటిక్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇది ఓన్లీ డెల్టా మనకి క్రిప్టో కరెన్సీస్లో డెల్టా ఎక్స్చేంజ్ ఒకటే ఆల్గో ప్లాట్ఫామ్కి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్కి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. అందుకే మనం ట్రేట్రాన్లో క్రియేట్ చేసాం. సో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేట్రాన్, ఎందుకంటే ట్రేట్రాన్ అనేది ఒక పాపులర్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్. సో మనం ఈ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా స్ట్రాటజీస్ క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసాం. సో ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలంటే డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ ఉండాలి. సో ఎందుకంటే ఇవి డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి కాబట్టి ఫస్ట్ ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఏ విధంగా ట్రేడింగ్ చేయాలో అతి తక్కువ అమౌంట్తో చూశారు కదా. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.